సోదరులకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. నిన్న షార్జాలో అయిన బౌండరీ లేని మాస్టర్ క్లాస్ ని చూసాం మనం. రాజు అయితే నేను ముందే చెప్పాను, ఈ మ్యాచ్ ఎవరు సిక్స్లు ఎక్కువ కొడతారో వాళ్ళే గెలుస్తారండి. కానీ ఇక్కడ సిక్స్లు కొట్టడం కాదు, ఫోర్లు సిక్స్లు రెండు కొట్టలే, సింగిల్స్ తీశారు కూర్చొని. ఏమంటావు చూసి ఫస్ట్ రియాక్షన్ అసలు? వెల్ రాహుల్, సన్ రైజర్స్ అభిమానులు అంతా కూడా చాలా మంది నిన్న సన్ రైజర్స్ పర్ఫార్మెన్స్ చూసి కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటారు. డిసప్పాయింట్ అవడానికి ఒక విధంగా కొంచెం ఎక్కువగా చాలా మంది క్రిటిసైజ్ చేసేది, నార్మల్గా స్కోర్ కార్డ్ చూస్తే ఏంటి సిద్ధార్థ్ కౌర్ 4 ఓవర్లు 64 రన్లు ఇచ్చాడు, అక్కడే మ్యాచ్ పోయింది అనే టైప్లో చాలా మంది అనుకుంటారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే షార్జా పిచ్ లో బౌలర్స్ ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లన్నీ చూసుకుంటే ప్రతి టీంలో అట్లీస్ట్ ఒక్క బౌలర్ అయినా ఇద్దరు బౌలర్స్ అయినా సేమ్ అదే రేంజ్ లో సిద్ధార్థ్ కౌల్ ఎలా అయితే అంత రన్స్ కన్సీడ్ చేశాడు, అదే రేంజ్ లో కూడా వాళ్ళు ఇది చేశారు. కాకపోతే ఏంటంటే కొంచెం నాకు తెలిసి టార్గెట్ అయితే అది కొట్టలేని టార్గెట్ అయితే కాదు ఖచ్చితంగా. కాకపోతే అదే బేర్స్ట్ అవుట్ అవ్వడం, నెక్స్ట్ కేన్ విలియమ్సన్ కూడా తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం నాకు తెలిసి మెయిన్ టర్నింగ్ పాయింట్స్ అని అనుకుంటున్నాను. అండ్ దానికి తోడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, మనం వార్నర్ ఫామ్ గురించి ప్రతి ఎస్ఆర్హెచ్ ఎపిసోడ్లోనూ డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. వార్నర్ నిన్న అంత ఫ్లూయెంట్గా ఆడినట్టు కూడా అనిపించలేదు. అది ఇన్నింగ్స్ చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థం అవుతుంది. తను ఏంటంటే స్టార్టింగ్లో చాలా బాల్ని చాలా బలంగా హిట్ చేయడానికి ట్రై చేశాడు. తర్వాత కొంచెం రియలైజ్ అయ్యాడు, ఓకే మనం కొంచెం వెయిట్ చేసి ప్లేస్మెంట్ చేస్తే సరిపోద్దని రియలైజ్ అయ్యాడు. ఆ రియలైజ్ అయ్యే టైంకి అప్పటికే అటుపక్క వికెట్స్ స్లోగా పడడం, మనీష్ పాండే అవుట్ అవ్వడం, రిక్వైర్డ్ రన్ రేట్ ప్రెజర్ పెరగడం, ఇంకా ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలగలుపుకుని నాకు తెలిసి సన్ రైజర్స్ కి నిన్న ఒక విధంగా మరీ అంత వర్స్ పర్ఫార్మెన్స్ అయితే కాదు. బట్ వాళ్ళు కొన్ని విషయాలపైన రిఫ్లెక్ట్ చేసుకుని ఐఎమ్ హోపింగ్ దే విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. అసలు అన్నిటికంటే నిరాశపరిచే విషయం ఏంటంటే, నీకు అన్ని టీములు మొన్న గెలిచినా ఓడిపోయినా 200 మార్క్ అయితే దగ్గర పడ్డారు టీములు నీకు షార్జాలో జరిగిన మ్యాచ్ లో. కానీ నిన్న ఏదో దుబాయ్ లోనో అబుదాబిలోనో మ్యాచ్ అయినట్టు 174 దగ్గర ఆగిపోవడం అనేది ఎంతో అసహ్యంగా ఉండే అసలు చూడ్డానికంటే. అంటే సిగ్గుచేట అనే దానికి నిదర్శనం అది అసలు. అంటే అంటే అసలు వార్నర్ సంగతి నువ్వు చెప్తున్నావు, టైం చేయలేకపోతున్నాడని చెప్పి. అంటే ఈ పిచ్ మరి కంప్లీట్ బ్యాటింగ్ పిచ్ నీకు అయినా కానీ తను ఎందుకు మరి ఇంకా కంప్లీట్ పాత వార్నర్ చూడలేకపోతున్నావు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అంటే ఆయన కావాలని నేను లాస్ట్ వరకు ఆడాలని ఆడుతున్నాడు, ఎందుకంటే ఆ స్ట్రాటజీ పనిచేయదు. ఇప్పుడు నీకు ఉన్న అసలే మధ్యాహ్నం మ్యాచ్, పైగా నీకు బాగా హై టెంపరేచర్స్, అలాంటప్పుడు నువ్వు లాస్ట్ వరకు ఉండి నేను ఫినిష్ చేయగలుగుతా మ్యాచ్ అనుకోవడం మాత్రం కొంచెం మూర్ఖత్వం అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు చూస్తూనే ఉన్నాము, మన ధోనిని చూసాము, అప్పుడు మయాంక్ అగర్వాల్ ఫస్ట్ మ్యాచ్ లో చూసాము. అట్లా నువ్వు లాస్ట్ వరకు ఉండడానికి ట్రై చేస్తే నువ్వు అలసిపోతావు. నీ ప్రొడక్టివిటీ నీకు ఎంతైతే ఎన్ని సిక్స్లు అయితే కొడదాం అనుకుంటావో నీకు ఓపిక మిగలదు అసలు ఆ టైంకి. కాబట్టి ఎంత ఉన్న మొదట్లో నువ్వు ముఖ్యంగా పవర్ ప్లేలో ఎంత మాక్సిమైజ్ చేసుకుంటే అంత మాక్సిమైజ్ చేసుకోవడం నీకు ఒక ఓపెనర్ వృత్తి అది. కానీ అది చేయకుండా తను అంత తక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం చాలా తప్పు అసలు. మరి తను వచ్చే మ్యాచ్ల్లో మరి అది మార్చుకోకపోతే టీం ఇంకా హర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒకటి చెప్పుకోవాలి మనం, ఇప్పుడు ముంబై కూడా నీకు స్టార్టింగ్ లో అంత ఫాస్ట్ గా ఏం ఆడలేదు. చూసుకుంటే వాళ్ళు కొద్దిగా మెల్లిగా స్టార్ట్ చేశారు. కానీ రెండు టీంలకు తేడా ఉంది ముంబైకి సన్ రైజర్స్ కి. ఏంటి, ముంబైకి నీకు లోవర్ మిడిల్ ఆర్డర్ అక్కడంతా నీకు హిట్టర్స్ ఉన్నారు, సిక్స్లు కొట్టేవాళ్ళు, పొలాడ్, హార్దిక్, కృణాల్. కానీ ఇక్కడ సన్ రైజర్స్ అందరు పిల్లలు వాళ్ళు. సరే మొన్న మ్యాచ్ లో బాగా ఆడారు, అబ్దుల్ సమద్ పెద్ద హిట్టర్, కానీ నువ్వు వాళ్ళని తీసుకొచ్చి 15 per over 16 per over ఉంటే నువ్వు రన్ రేట్ వాళ్ళని డెలివరీ చేయమని ఆడడం మాత్రం అది మంచి పద్ధతి అయితే కాదు ఖచ్చితంగా. కాబట్టి క్యాప్టెన్ గా డేవిడ్ వార్నర్ కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని పవర్ ప్లేలో నీకు రన్ రేట్ తగ్గకుండా చూసుకోవాలి. లేకపోతే కష్టమే నీకు. అది ఇంకా మిడిల్ ఆర్డర్, లోవర్ మిడిల్ ఆర్డర్ ఇంకా నువ్వు ప్రెజర్ పెడుతున్నట్టే అవుతుంది. కాబట్టి వార్నర్ బాగా నిరాశపరిచాడు అనిపించింది. బౌలింగ్ పక్కన చాలా అంటే అంత సరిగ్గా వేయకపోయినా కానీ వార్నర్ ఆట తీరు మీద అయితే నేనైతే నిరాశ చెందాను బాగా. అవును రాహుల్, ఎందుకంటే సాధారణంగా వార్నర్ అనగానే ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉంటాయి. సో అభిమానులు నిరాశ చెందడం అనేది ఓకే, అది ఒప్పుకోదగ్గ విషయమే. కాకపోతే ఇంకొక అంటే పాజిటివ్ సైడ్ చూసుకుంటే యాక్చువల్గా నిన్న ముంబై స్కోర్ చేసింది ఇప్పటివరకు జరిగిన షార్జా మ్యాచెస్ లో టార్గెట్స్ లో అదే లోయెస్ట్ సన్ రైజర్స్ చేయాల్సింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే సరే, బౌలింగ్ లో కొంచెం లాస్ట్ లో ముంబై ఇండియన్స్ కి కొంచెం ఆ కృణాల్ పాండ్యా వచ్చి 4 balls లో 2 6లు 2 4లు అలా కొట్టి కొంచెం మొమెంటం చేంజ్ చేశాడు.
అది ఒక టర్నింగ్ పాయింట్ అయితే సన్ రైజర్స్ ని ఇంకొక హర్ట్ చేసే విషయం ఏంటంటే కొంచెం బేర్స్టో ఫామ్. నిన్న నాకు బేర్స్టో అవుట్ అయిన డిస్మిసల్ చూస్తే నాకు అంతకుముందు తను ఈ ఇయర్ సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ ఒకటి ఆడినప్పుడు సేమ్ అలాగే అవుట్ అయిన ఇన్సిడెంట్ నాకు ఒకటి గుర్తొచ్చింది. సో ఒక విధంగా చూస్తుంటే ఇది కూడా ఒక కొంచెం వర్రింగ్ ప్యాటర్న్ సన్ రైజర్స్కి. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా వార్నర్ అనగానే మనకి స్టార్టింగ్ నుంచి పవర్ ప్లేలో మంచి స్టార్ట్ ఇస్తాడని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఓవర్ ద ఇయర్స్ ఏమైందంటే గత కొన్ని సంవత్సరాలుగా వార్నర్ కొంచెం ఎప్పుడైతే ఆస్ట్రేలియాలో అతనికి కొంచెం అంటే ఇప్పుడు లేదు ఆ పదవి, అతను అంతకు ముందు వైస్ కెప్టెన్సీ ఇవన్నీ చేసినప్పుడు ఆస్ట్రేలియాకి కొంచెం మెచ్యూర్డ్గా కొంచెం అంటే ఇన్నింగ్స్కి కొంచెం టైం తీసుకుని తర్వాత హిట్ చేయడం అలా తన రోల్ని కొంచెం మార్చుకున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే క్యాప్టెన్సీ కాబట్టి సన్ రైజర్స్కి ఆటోమేటిక్గా అతడు న్యాచురల్గా తను ఎంత డాషింగ్గా ఆడగలడో అది కొంచెం కష్టం. ఎందుకంటే ఇప్పుడు తను అవుట్ అయితే మిడిల్ ఆర్డర్ కొంచెం ఇన్కన్సిస్టెన్సీ ఉందని ఆ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. కాకపోతే బేర్స్టో ఫామ్ కూడా కొంచెం వార్నర్కి ఇంకా మైనస్ అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే బేర్స్టో కనుక మంచి ఫామ్లో ఉండుంటే మేబీ వార్నర్ అప్రోచ్ కొంచెం చేంజ్ అవ్వచ్చేమో అని నేను అనుకుంటున్నా. బట్ ఓవరాల్గా చూసుకుంటే మనకి సన్ రైజర్స్ అనగానే బేర్స్టో వార్నర్ ఇద్దరు పేర్లు చూడు, కానీ ఎప్పుడు కూడా ఏ టీం అయినా కన్ఫర్మ్గా ప్రతిసారి వాళ్ళిద్దరిని మెయిన్గా టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మెయిన్ ఇద్దరు ఓపెనర్స్ ఇద్దరిని లేపేస్తే మనం మిడిల్ ఆర్డర్ని ఈజీగా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, అంత ఎక్స్పీరియన్స్ లేదని వాళ్ళకి తెలుసు. సో అందుకని నాకు తెలిసి కొంచెం ఐ మీన్ వార్నర్ అయినా బేర్స్టో అయినా వాళ్ళు ఎటువంటి బౌలర్స్ని టార్గెట్ చేయాలి. ఇప్పుడు మనం చూసాం మొన్న అంతకు లాస్ట్ మ్యాచ్లో వార్నర్ బేర్స్టో ఎలాగైతే సింగిల్స్ టూస్ తిరిగారు. సో అట్లాంటి పిచ్లో అట్లాంటి కండిషన్స్కి సూట్ అయ్యేటట్టు మంచి గేమ్ ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళు ఓకే మనకి బౌండరీస్ రావట్లేదు కాబట్టి క్విక్గా టూస్ తిరుగుదామని చెప్పి చాలా మంది మంచి ప్రశంసలు కూడా కురిపించారు. వాళ్ళు రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అంతా కూడా బాగుంది వాళ్ళ ఫ్లూయెన్సీ కానీ ఇప్పుడు షార్జా లాంటి పిచ్చెస్కి వచ్చేసరికి వాళ్ళు ముందే కొంచెం స్ట్రాటజికల్గా ఏ బౌలర్ని టార్గెట్ చేయాలి. ఇప్పుడు నిన్న చూసుకుంటే ముంబై అక్కడే గెలిచింది. ఇప్పుడు సన్ రైజర్స్కి వాళ్ళకి ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ లేదని తెలుసు. సో తెలిసినప్పుడు ఈజీగా విలియమ్సన్ ఒక ఓవర్ వేసిన తర్వాత వార్నర్ కొంచెం టెంప్ట్ అయ్యాడు, సర్లే ఇంకొక ఓవర్ వేయించేద్దాం. రిజల్ట్ చూస్తే నిన్న ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ అబ్దుల్ సమాద్ విలియమ్సన్ ఇద్దరిని కలిపి యూస్ చేస్తే దగ్గర ఇద్దరు కలిపి 50 రన్ల పైనే ఇచ్చారు. సో అది కూడా ఒక విధంగా ఏంటంటే ముందే ముంబై వాళ్ళు ఈజీగా గెస్ చేసి ఉంటారు వీళ్ళకి ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ లేదు, సో ఖచ్చితంగా టార్గెట్ చేయాలని. సో వాళ్ళు అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేశారు. సో అట్లాగే సన్ రైజర్స్ కూడా ఏంటంటే కొంచెం ఆ షార్జా లాంటి పిచ్చెస్ అంటే ఏ కండిషన్లో ఆడితే ఆ కండిషన్కి కొంచెం స్ట్రాటజికల్గా మెయిన్లీ సీనియర్ ప్లేయర్స్ అయిన వార్నర్ బేర్స్టో వీళ్ళందరూ కూడా ఇంకా కొంచెం స్టెప్ అప్ అవ్వాలని అనుకుంటున్నాను నేనైతే. బేర్స్టో సరిగ్గా ఆడలే అన్నావు, అతనే ఇంకా కంపేర్ టు వార్నర్ నిన్నైతే బేర్స్టోనే కొంచెం నీకు పవర్ ప్లేలో కొంచెం సిక్స్లు కొట్టి నీకు కొంచెం మెయింటైన్ చేశాడు రన్ రేట్, లేకపోతే ఇంకా కష్టమయ్యేది. అసలు రన్ రేట్ నీకు 15 దాటిపోతూ ఉంటే నీకు లాస్ట్ 7-8 ఓవర్స్ లో నీకు ఫీల్డ్ క్లియర్ చేయలేక నీకు గ్రౌండ్ మీద ఆడుతూ నీకు 2 రన్లు ఎట్లా తీద్దామని ట్రై చేస్తుండే. ఆ చిన్న అవుట్ ఫీల్డ్ లో నీకు 2 రన్లు తీయడం అనేది అసాధ్యం అసలు. అది ఏంది, దానికోసం వార్నర్ ఎంత ట్రై చేస్తుండేరో పాపం. అసలు అయ్యో ఏంది ఇది అనుకున్నా. సిక్స్లు కొట్టాల్సిన చోటేమో సింగిళ్ల కోసం డబుల్ల కోసం ట్రై చేస్తున్నారని. ఫిఫ్త్ బౌలర్ ని టార్గెట్ చేశారంటున్నావు. మరి ఫిఫ్త్ బౌలర్ ని ఆడించాలంటే మరి బ్యాట్స్మెన్ డ్రాప్ చేయాలి. బ్యాట్స్మెన్ డ్రాప్ చేస్తే మరి నీకు ఆల్రెడీ వీక్ ఉన్న బ్యాటింగ్ ఆర్డర్ ఏమైతుందా అని అందరి బాధ. అసలు నేనైతే ఒకటి చెప్తా, టామ్ మూడీని అయితే బాగా మిస్ అవుతున్నాం అనిపించింది. ఇప్పుడు నువ్వు ఇందాక ఒక పాయింట్ చెప్పావు కదా, వార్నర్ ఇప్పుడు క్యాప్టెన్సీ తీసుకున్న దగ్గర నుంచి బాగా నీకు అంటే గేమ్ చేంజ్ అయింది అని. కానీ టామ్ మూడీ క్రెడిట్ ఏంటంటే తను వార్నర్ కెప్టెన్ గా ఉన్నప్పుడైనా కెప్టెన్ గా లేనప్పుడైనా కానీ గేమ్ నీకు పెద్ద ఎఫెక్ట్ కాలేదు. ఎందుకు అంటే నీకు టామ్ మూడీ స్టైల్లో నీకు తనంతా నీకు టీమ్ లో ప్రెజర్ తీసుకునేవాడు. అండ్ ట్రెవర్ వేలిస్ వచ్చేటప్పటికి మనం మొన్న డగ్అవుట్ లో ఇంటర్వ్యూలో కూడా చూసాము. ట్రెవర్ వేలిస్ అన్నాడు మొత్తం కెప్టెన్ చూసుకుంటాడు, నేను పెద్ద ఇంటర్ఫియర్ అవ్వను అని. ఈ రెండు చేంజ్ ఆఫ్ అప్రోచెస్ లో మేబీ వార్నర్ నలిగిపోతున్నాడేమో అనిపించింది నాకు. టామ్ మూడీకి ఆ విషయం మీద క్రెడిట్ ఇవ్వాలి. వార్నర్ న్యాచురల్ గేమ్ ని ఇంకా బయటికి తీసుకురాగలిగాడు. కాబట్టి ఏమో మరి నువ్వు చెప్పినట్టు మరి క్యాప్టెన్సీ మరి వార్నర్ కు మంచిదా చెడ్డదా అనేది మనం సీజన్ ఎండింగ్ వరకు కానీ చెప్పలేము ఆ విషయం. కానీ యా, టామ్ మూడీని అయితే మిస్ అవుతున్నట్టు నాకు అనిపించింది. అవును రాహుల్, ట్రెవర్ బెయిలీస్ చెప్పాడు అంతకుముందు కేకేఆర్ గేమ్లో ఇంటర్వ్యూలో అనుకుంటా, ఇట్లా ఎక్కువ నేనైతే ఇంటర్ఫియర్ అవ్వను వార్నర్ తీసుకుంటాడని. బేసిక్గా
నాకు తెలిసి నేను చదివిన రిపోర్ట్స్ ప్రకారం కూడా ట్రెవర్ బెయిలీ సాధారణంగా అటువంటి కోచే. అంటే ఎప్పుడు కూడా తను ఎక్కువ మాట్లాడి ఏదో ఒక ఇంటిమిడేటింగ్ స్పీచెస్ ఇవ్వడం, లేదంటే ఒక మోటివేషనల్ స్పీచెస్ ఇట్లాంటి స్టైల్ ఆఫ్ కోచింగ్ అయితే ట్రెవర్ బెయిలీస్ది కాదు. సో అతని న్యాచురల్ స్టైల్ ఎప్పుడు కూడా కెప్టెన్ కి ఫుల్ పవర్స్ ఇచ్చి ప్లేయర్స్ లో ప్రతి ఒక్కరిని కొంచెం ఎంకరేజ్ చేసి కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళలో బెస్ట్ రాబట్టే టైప్ ఆఫ్ స్టైల్ కోచింగ్ అనమాట ట్రెవర్ బెయిలీస్. ఎందుకంటే ఇంగ్లాండ్ లో కూడా కొన్ని డాక్యుమెంటరీస్ లో చాలా క్లియర్ గా ప్లేయర్స్ అందరూ చెప్తారు ట్రెవర్ బెయిలీస్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది. సో ఓకే, కోచింగ్ ఆస్పెక్ట్ పక్కన పెడితే వార్నర్ అయితే స్ట్రగుల్ అయ్యాడు, అది వాస్తవమే నిన్న. ఎందుకంటే నిన్న మ్యాచ్ జరుగుతున్నప్పుడు పొలార్డ్ బౌలింగ్ లో ఒక బాల్ బాగా బలంగా హిట్ చేయడానికి ట్రై చేశాడు. కాకపోతే అది ఎంత గట్టిగా కొట్టినా లాస్ట్ కి ఫీల్డర్ స్ట్రేట్ గా పోయింది, డీప్ కవర్ లోనే ఎక్కడు. సో అప్పుడు వార్నర్ గట్టిగా అరిచాడు అనమాట, అది స్టంప్ మైక్ లో కూడా వినపడింది. అది ఐ కెనాట్ హిట్ హిమ్ ఆఫ్ ద స్క్వేర్ అన్నాడు. అంటే లిటరల్ గా అసలు పొలార్డ్ లాంటి బౌలర్ కూడా నేను కొట్టలేకపోతున్నానని ఒక చాలా నిరాశకరమైనటువంటి ఒక భావన వ్యక్తపరిచాడు అనమాట. నిన్న పొలాడ్ ఆ బౌలింగ్ లో కొట్టలేకపోవడం అనేది ఎంత సిగ్గుచేటు అనిపించింది నాకు అసలు. అంటే మరి పొలాడ్ ఇంప్రూవ్ చేసుకున్నాడా బౌలింగ్? మరి ఇప్పుడు నువ్వు చెప్పావు ఇందాక విలియమ్సన్ ని సంబంధం ఎట్లయితే టార్గెట్ చేశారో వాళ్ళు నాన్ స్పెషలిస్ట్ బౌలర్స్, అట్లా నీకు వార్నర్ గానీ నీకు మనీష్ పాండే గానీ వీళ్ళు పొలాడ్ ని టార్గెట్ చేయలేకపోవడం మాత్రం అది కొంచెం అది దురదృష్టకరం కాదు, దాన్ని ఏమో వేరేగా అనాలి దాన్ని. కేవలం పొలాడ్నే కాదు రాహుల్, ఈవెన్ కృణాల్ పాండే ఇప్పటి వరకు చూసుకున్నా అతను నాకు తెలిసి ముంబై ఇండియన్స్ ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో తప్ప ఏ మ్యాచ్ లోనూ తను కంప్లీట్ ఫుల్ కోట్ ఆఫ్ ఓవర్స్ బౌలింగ్ వేసినట్టు కనబడలేదు. అలాంటిది నిన్న కృణాల్ పాండ్యా చాలా అవలేలగా 4 ఓవర్లు వేసాడు. కాకపోతే అదే అంటే కొంచెం స్మార్ట్ గా బౌలింగ్ వేసాడు, అది ఒప్పుకోవాల్సిన విషయమే. ఓకే, సన్ రైజర్స్ కొంచెం వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు అనేది వాస్తవమే. కానీ అదే స్టేట్మెంట్ లో అదే సెంటెన్స్ లో మనం ముంబై ఇండియన్స్ బౌలర్స్ కూడా ఎస్పెషల్లీ నాకు ఇంప్రెసివ్ గా అనిపించిన బౌలర్స్ అయితే నిన్న కృణాల్ పాండ్యా అండ్ ట్రెంట్ బోల్ట్, వీళ్ళిద్దరి స్పెల్స్ కూడా కొంచెం బాగా ఇంపాక్ట్ అయినట్టు మ్యాచ్ రిజల్ట్స్ లో క్లియర్ గా కనబడుతుంది. ట్రెంట్ బోల్ట్ అయితే అటు బేర్స్టో అండ్ విలియమ్స్ అని ఇద్దరు కీ బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. నెక్స్ట్ కృణాల్ పాండ్యా అయితే అసలు ఒక రకంగా సర్కస్ చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఒక బాల్ వచ్చేసి కొంచెం మరీ లోయర్ ట్రజెక్టరీ నుంచి వేస్తున్నాడు, ఒక బాల్ వచ్చేసి ఫాస్ట్ బౌలర్ లాగా లెఫ్ట్ ఆర్మ్ స్టార్క్ లాగా ఇసిరేస్తున్నాడు. సో కన్ఫ్యూజ్ చేశాడు అనమాట. అంటే షార్జా లాంటి అట్లా చిన్న గ్రౌండ్స్ లో నీకు ఎస్పెషల్లీ రిక్వైర్డ్ 100 ఆ మాదిరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్యాట్స్మెన్ మైండ్ లో ఎప్పుడు స్పిన్నర్ వస్తే ఇంకా 6 కొట్టాలనే మైండ్ ఉంటుంది, 4 ఇదంతా ఆలోచించరు. సో ఆ టైంలో కృణాల్ పాండ్యా ఏంటంటే అసలు ఎక్కడ కూడా బ్యాట్స్మెన్ కి అంటే ఈ నైస్ గా ఫుల్ లెంత్ డెలివరీస్ అయితే బ్యాట్స్మెన్ ఈజీగా 6 కొట్టడానికి, స్ట్రేట్ డౌన్ ద గ్రౌండ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. సో కృణాల్ పాండ్యా ఏం చేశాడంటే వార్నర్ వచ్చిన ప్రతిసారి వార్నర్ కి తన రీచ్ కి ఎక్కడ దగ్గర ఉండకుండా బయట వేసాడు. నాకు ఇంకా గుర్తుంది, దగ్గర దగ్గర 2 or 3 బాల్స్ వార్నర్ వదిలేశాడు, అంటే వైడ్ అనుకున్నాడు కానీ అది కృణాల్ పాండ్యా స్మార్ట్ గా ఎగ్జిక్యూట్ చేశాడు అనమాట, ఎక్కడ వార్నర్ రీచ్ లో లేకుండా. అలాగే రైట్ హ్యాండర్ వచ్చినప్పుడు కంప్లీట్ గా వాళ్ళ స్టంప్స్ ని టార్గెట్ చేసి ఆల్మోస్ట్ యార్కర్లు అంతా వేయడం అవ్వచ్చు. సో ఒక విధంగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ కూడా బాగానే ఉంది. బట్ సన్ రైజర్స్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి కింగ్స్ 11 పంజాబ్ తో. సో కింగ్స్ 11 పంజాబ్ ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద టేబుల్ ఉంది. అండ్ వాళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ మ్యాచ్ లో షార్ట్ రన్ కాంట్రవర్సీ దగ్గర నుంచి కొంచెం వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ లో బాగానే పుంజుకున్నారు ఆర్సీబీ మీద, కానీ కొంచెం మళ్ళా స్ట్రగుల్ అవుతూ వచ్చారు. నిన్న కూడా చెన్నై మీద ఓడిపోయారు. సో ఒక విధంగా మరి అట్లా కొంచెం స్ట్రగుల్ అవుతున్న టీంతో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంటే కొంచెం ఎస్ఆర్హెచ్ కి అడ్వాంటేజ్. ఎందుకంటే కొంచెం ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ 2 బ్యాక్-టు-బ్యాక్ విన్స్ ఉన్నాయి. ఓకే షార్జాలో ఓడిపోయారు కానీ డెఫినెట్లీ కింగ్స్ 11 పంజాబ్ తో అంటే కొంచెం రిలేటివ్లీ వీకర్ అపోజిషన్ అని చెప్పుకోవచ్చు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ రెండు టీమ్స్ కి కూడా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఓపెనర్స్. ఇప్పుడు కింగ్స్ 11 పంజాబ్ లో కూడా హైయెస్ట్ కాంట్రిబ్యూటర్స్ వచ్చేసి కేఎల్ రాహుల్ అండ్ మయాంక్ అగర్వాల్. ఇప్పుడు సన్ రైజర్స్ కూడా కాంట్రిబ్యూషన్ విషయం పక్కన పెడితే ఇంపాక్ట్ వైజ్ వాళ్ళు కూడా మెయిన్ ఓపెనర్సే. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్యాటిల్ బిట్వీన్ ఓపెనర్స్ అనుకుంటున్నాను థర్స్డే. ఆ భువనేశ్వర్ ఫిట్నెస్ గురించి మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు, బట్ మేబీ నెక్స్ట్ గేమ్ కూడా మిస్ అవ్వచ్చు అనే రూమర్ అయితే ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. సో నెక్స్ట్ మ్యాచ్ కి మన ఎస్ఆర్ఎస్ టాక్టిక్స్ ఏ విధంగా ఉంటే బెటర్ ఉంటాయి అనుకుంటున్నావు? టీమ్ చేంజెస్ గురించి ఏమనుకుంటున్నావు? నాకు తెలిసి నెక్స్ట్ మ్యాచ్ కి వాళ్ళు కింగ్స్ లో ఉన్న వాళ్ళు క్రిస్ గేల్ అయితే పక్కా ఆడిస్తారు. వాళ్ళు పునర్జీవం కోసం బాగా తప్పిస్తున్నారు, బాగా వర్స్ట్ గా ఆడారు లాస్ట్ 3-4 మ్యాచెస్. కాబట్టి వాళ్ళు
క్రిస్ గేల్ నీకు టాప్ ఆఫ్ ద ఆర్డర్ వస్తే నాకు తెలిసి ఇప్పుడు రషీద్ ఖాన్ వీళ్ళకి కొంచెం భయమే ఇప్పుడు. సో క్రిస్ గేల్ ఖచ్చితంగా అవుట్ చేయాలి. సో సందీప్ శర్మ నాకు తెలిసి ఈ మ్యాచ్ బాగా ఆడాడు. సో నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడతాడు, ఎందుకంటే సందీప్ శర్మకు మంచి రికార్డు ఉంది గేల్ మీద. భూవీ లేకపోయినా మేబీ వీ మైట్ బి కవర్డ్, కానీ జాగ్రత్తగా వాడాలి సందీప్ శర్మని. మొదట్లోనే ఓవర్ లేపిచ్చేస్తానే డెత్ లోకి పెట్టుకుంటే మాత్రం సందీప్ శర్మని అయితే బాగా అసలు బౌలర్ లాగా కూడా కన్సిడర్ చేయరు చాలా మంది. అది పక్కన పెడితే చేంజెస్ ఇంకేమైనా చేయగలమా అంటే ఇప్పుడు విలియమ్సన్ లేకుండా అయితే దిగలేరు మీకు, అది మాత్రం ఇంపార్టెంట్ ఫిగర్ అక్కడ బ్యాటింగ్ ఆర్డర్ లో. మరి జేసన్ హోల్డర్ ఎట్లయినా తీసుకొస్తే బాగుండు అనిపిస్తుంది, ఎందుకంటే తను పవర్ ప్లే లో బౌలింగ్ అది చాలా బాగా వేస్తాడు, తను స్వింగ్ కూడా చేయగలుగుతాడు. తన్ని తీసుకురాగలుగుతారా అంటే మరి ఆప్షన్ అయితే లేదు చూడబోతే. మరి బేర్స్టో మరి ఫామ్ అంత మంచిగా లేదు ఇప్పుడు. నాకు డౌటే అబ్బా, నీకు షెల్డన్ కార్టర్ మీదైనా నీకు మొహమ్మద్ షమి మీదైనా కానీ అసలు బేర్స్టో రికార్డు సరిగ్గా ఉండదు. కార్టర్లకి అయితే చాలా డిస్మిసల్స్ ఉన్నాయి, నాకు మెమరీలోనే 2-3 గుర్తొస్తున్నాయి త్రూ ద గేట్ బోల్డ్ అవడం. ఏమో ఛాన్స్ తీసుకుంటే అంటే లుకింగ్ ఎట్ ద కింగ్స్ 11 బౌలింగ్ అటాక్, వాళ్ళ బౌలింగ్ అటాక్ పదును చూసి పవర్ ప్లేలో బేర్స్టోన్ డ్రాప్ చేసి ఈసారి సహాన్ ఆడిచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తారా ఓపెనింగ్ కి అని నాకు అనిపిస్తుంది. అది మేబీ అది చేయాలేమో అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నీకు తెలుసు అంటే నీకు అంత షమీ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు పవర్ ప్లేలో, కాటర్లు కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. బేర్స్టోన్ అయితే డ్రాప్ చేయరని నేను అనుకుంటున్నా. నువ్వు అన్నట్టుగానే అంటే లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ తోటి కొంచెం అంటే ఎస్పెషల్లీ ఇన్కమింగ్ డెలివరీస్ కి స్ట్రగుల్ అయ్యాడు. ప్లస్ లెఫ్ట్ ఆర్మ్ వేసేటప్పుడు అది ఇంకా ఈజీ అవుతుంది బౌలర్స్ కి టార్గెట్ చేయడం. అంటే బాల్ ని యూనో ఇన్వర్ట్ స్వింగ్ చేయడం అనేది లెఫ్ట్ ఆర్మ్ వాళ్ళకి న్యాచురల్ గా వస్తుంది, లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్స్ కి. సో క్వార్టరల్ థ్రెట్ ఒకటి ఉంది, బట్ బేర్స్టోన్ అయితే డ్రాప్ చేయరని నేను అనుకుంటున్నా. మేబీ నాకు తెలిసి ఏదన్నా చేంజ్ చేస్తారు అని అనుకుంటే మేబీ ప్రియం గర్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరినైనా ఇద్దరినైనా పక్కన పెడతారేమో. పక్కన పెట్టి విజయ్ శంకర్ లాంటి వాడిని ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ గా తీసుకొస్తారేమో అని అనుకుంటున్నా. దీన్ని పక్కన పెడితే ఇంకా వేరేగా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో చేంజెస్ ఉంటాయా లేదనేది మరి అది భువనేశ్వర్ కుమార్ ఫిట్నెస్ మీద ఆధారపడి ఉంటుంది కంప్లీట్ గా. అతను ఒకవేళ ఫిట్ అయితే ఈజీ, ఎందుకంటే సిద్ధార్థ్ కౌల్ పక్కన పెట్టి భువనేశ్వర్ కుమార్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. లేదు అంటే మేబీ బ్యాక్ టు ఖలీల్ అని కూడా అనుకోవచ్చు. కానీ నాకు తెలిసి సన్ రైజర్స్ ఆ మ్యాచ్ గెలవాలంటే నా దృష్టి అంతా కూడా కేఎల్ రాహుల్ వికెట్ మీదే ఉంది. కేఎల్ రాహుల్ ని కనుక ఆపలేకపోతే, ఎందుకంటే అతను చూసాం దుబాయ్ స్టేడియంలో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్లస్ దుబాయ్ స్టేడియంలో అతను ఆల్రెడీ ఒక 100-50 కూడా చేసినట్టున్నాడు. సో దుబాయ్ స్టేడియంలో కేఎల్ రాహుల్ అయితే చాలా అసలు ఎంజాయ్ చేస్తున్నాడు ఆ కండిషన్స్ అంతా కూడా. సో కేఎల్ రాహుల్ ని ఎంత త్వరగా వెనక్కి పంపిస్తే సన్ రైజర్స్ అవకాశాలు అంత బాగుంటాయి, అది చేజింగ్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయినా ఎప్పుడైనా. ఖలీల్ అహ్మద్ కూడా మరి ఏమన్నా ఒక నిగులుందో లేదో డౌట్, ఎందుకంటే నిన్న స్టేడియం కూడా రాలేదు తను. సిద్ధార్థ్ కౌల్ భూవీ లేకపోయినా సిద్ధార్థ్ కౌల్ ఆడించాలా అనేది కూడా ఒక డిసిషన్ తీసుకోవాలి. మరి తను ఆడిస్తారా మళ్ళీ, లేకపోతే బేసిల్ తంపిని ఆడిస్తారో చూడాలి మరి. ఎందుకంటే తను సిద్ధార్థ్ కౌల్ నిన్న డెత్ లో లాస్ట్ 24 రన్స్ ఇవ్వడమే కాదు, నీకు స్టార్టింగ్ లో కూడా నీకు ఫస్ట్ 10 overs లో కూడా బాగా టార్గెట్ చేసి కొట్టారు. తన నకిల్ బాల్ అయితే ఈజీగా చూసేస్తున్నారు వాళ్ళు, ఈజీగా కనిపిస్తుంది నకిల్ బాల్. అదృష్టం కొద్దీ ఒక వికెట్ వచ్చింది కానీ నకిల్ బాల్ తో. ఏమో సిద్ధార్థ్ కౌల్ మీద నాకైతే ఇంకా అంత కాన్ఫిడెన్స్ లేదు. కానీ మరి విజయ్ శంకర్ వస్తే ఇంకో బౌలింగ్ ఆప్షన్ వస్తుంది, కానీ నాకు ఎందుకో 5 bowlers కంప్లీట్ గా ఒకసారి ఆడించాలేమో. మేబీ షాబాజ్ నదీం ఒక మ్యాచ్ ఆడించాలనిపిస్తుంది మరి ఈ వీళ్ళ. కానీ కింగ్స్ 11 తో అయితే ఆ సాహసం అయితే చేయలేరు, ఎందుకంటే నీకు వాళ్ళ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే నికోలస్ పూరన్ ఉన్నాడు. నికోలస్ పూరన్ కి చాలా హైప్ ఇచ్చారు. తను నిలబడి ఇప్పుడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ని ఈజీగా కొట్టగలిగాడంటే ఇప్పుడు మనం 4 overs అనుకున్నది 4 overs అయిపోయి లేకపోతే ఎందుకు పెట్టుకొని వేస్ట్ కదా. కాబట్టి గెయిల్ పూరన్ ఉన్నప్పుడు నాకు తెలిసి ఆ రిస్క్ అయితే ఈ మ్యాచ్ అయితే కాదు. కానీ నువ్వు అన్నట్టు జేసన్ హోల్డర్ ని ఆడిస్తే బాగుండు అనిపిస్తుంది నాకు ఈ బేర్స్టో బదులు. కానీ మరి మేబీ చివరికి విజయ్ శంకర్ అయితే ఆడతాడు ప్రియం గర్గ్ బదులు. మనీష్ పాండే గురించి ఒక్కొక్క బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. అసలు నిన్న చూసుకుంటే అసలు మనీష్ పాండే యాక్చువల్ బాగా ఆడాడు, 30 runs కొట్టాడు, నీకు స్ట్రైక్ రేట్ మంచి 160 మెయింటైన్ చేశాడు, బాగా టచ్ లో ఉండే. కానీ ఎందుకో సడన్ గా అసలు తను అవుట్ అయిపోతాడు. ఏందో నేను ఇప్పటికీ జరిగిన మ్యాచ్లు అన్నింటిలో స్టార్ట్ వస్తుంది కానీ సడన్ గా అవుట్ అవుతాడు.
తను ఎందుకు నాకు 100% ఫిట్నెస్ లేదు అనిపిస్తుంది. ఫీల్డింగ్ కూడా చూస్తే అసలు నీకు మిస్ ఫీల్డ్ చేశాడు, తర్వాత అద్భుతమైన క్యాచ్ పెట్టాడు, అది వేరే విషయం. కానీ నీకు మనీష్ పాండే బౌండరీ దగ్గర మూవ్మెంట్ సరిగ్గా లేదు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్ బీట్వీన్ వికెట్స్ చేస్తూ కూడా ఎందుకు అలసిపోతున్నాడు, నీకు ఎందుకో మూవ్మెంట్ అయితే ఫ్రీగా లేదు. ఇది చాలా అంటే అందరూ విచారించాల్సిన విషయం ఇది. ఎందుకంటే మనీష్ పాండే మనం సీజన్ ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాము, నీకు సన్ రైజర్స్ బాగా ఆడాలంటే ఆ నెంబర్ 3 స్పాట్ నీకు కేన్ విలియమ్స్ అని కాకుండా తనకి ఇస్తున్నారు. ఎందుకంటే తనకి ప్రిఫరబుల్ పొజిషన్ కాబట్టి అది. అలాంటిది తను 100% ఆడలేకపోతున్నాడు అంటే అది కొంచెం బాధాకరమైన విషయం. మరి తను ఫిట్నెస్ ఇష్యూ అయితే మేబీ తను తప్పుకొని మరి ప్రియం గారికి అవకాశం ఇస్తే బాగుంటదేమో అని అనుకుంటున్నా. అవును రాహుల్, మనీష్ పాండే సాధారణంగా మనం అతను బ్యాట్స్మెన్ ఆఫ్ దట్ క్వాలిటీ నుంచి మనం డెఫినెట్లీ ఖచ్చితంగా ఇంకా బెటర్ కన్సిస్టెన్సీ, బెటర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ నేను ఎందుకో తను కొంచెం ఆఫ్ ఉన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు అండ్ కొన్ని బౌండరీ దగ్గర ఫీల్డింగ్ మిస్ కూడా చేశాడు. సో మేబీ కొంచెం నిన్న డే గేమ్ వల్ల లేదు, ఆ హీట్ వల్ల, ఎగ్జాషన్ వల్ల కొంచెం తను 100% అయితే కనబడలేదు. బట్ మేబీ జస్ట్ ఇప్పటి వరకు లైక్ బ్రీఫ్గా 5 గేమ్స్ అయినాయి కాబట్టి అందులో 1-2 గేమ్స్లో బాగానే ఆడాడు. సో మేబీ దాంట్లో అంత స్క్రూట్నీ చేసి బాధపడాల్సిన విషయం అయితే కాదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వచ్చే నెక్స్ట్ హాఫ్ నుంచి కొంచెం మనీష్ పాండే క్రూషియల్ రోల్ ప్లే చేస్తాడేమో నేను అనుకుంటున్నా. దానికంటే ముందు అతనికి అవకాశం రాకుండా ఓపెనర్సే ఫినిష్ చేద్దారని కోరుకుందాం మనం. ఏమో అంటే పాపం అంటే నీకు పర్ఫార్మెన్స్ అతను టచ్ లో ఉన్నాడు, మంచి స్ట్రోక్ చేస్తున్నాడు, టైం చేస్తున్నాడు. మేబీ 2 మ్యాచ్లు ఆడకపోతే, 1-2 మ్యాచెస్ ఆడకపోతే తను ఫిట్నెస్ రీగైన్ చేసుకొని మళ్ళీ వస్తాడు, ఇంకా బాగా ఆడతాడు అనిపిస్తుంది. ఎందుకంటే మనం కేకేఆర్ మ్యాచ్ లో చూసాం, తను బౌండరీ దగ్గర ఏదో డైవ్ చేసి నీ మీద ఏదో చిన్న దెబ్బలాగా తగిలి తను వెళ్ళిపోయాడు అనమాట. ఆ రోజు తర్వాత రిపోర్ట్స్ కూడా వచ్చినాయి మనీష్ పాండే కొంచెం నిగలుంది అని. కాబట్టి దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి కోరిలేషన్ ఉందేమో అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ అయినా కానీ ఇప్పుడు కేన్ విలియమ్సన్ ఉన్నాడు, తను ఇమీడియట్ గా నెంబర్ 3 ఆడియచ్చు కదా. ఇప్పుడు మనీష్ పాండే 2 మ్యాచ్లు కూర్చున్నా గానీ ఏమో బ్రాడర్ పిక్చర్ లో నీకు లాంగ్ టర్మ్ ఇంకా 10 మ్యాచ్లు ఉన్నాయి టోర్నమెంట్ లో. కాబట్టి ఇన్ని మ్యాచ్లకి నీకు నడవాలి కాబట్టి ప్లేయర్ మేబీ వాళ్ళు 1 మ్యాచ్ 2 మ్యాచ్ ఒకవేళ మనీష్ పాండే ఫిట్ లేకపోతే ఆ పని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. మరి చూద్దాం ఏమవుతుందో. అవును రాహుల్, యాక్చువల్గా ఈ T20 లీగ్స్ లో ఎప్పుడు కూడా ప్లేయర్స్ ఈ నిగిల్స్ కానీ ఇంజురీస్ కానీ కొన్ని అంటే టీమ్ మేనేజ్మెంట్ కొంతమంది దాస్తారు, కొంతమంది ప్లేయర్సే దాస్తారు. సో ఇది ఒక వర్రింగ్ ట్రెండ్. ఇప్పుడు ఇది కొత్త కాదు మనకి. అంటే ఇప్పుడు మనం దీంట్లోకి అంత మనీష్ పాండేకి ఏమైంది, ఇంజురీ ఉందా అనే టాపిక్ ని కంప్లీట్ గా పక్కన పెట్టేస్తే సాధారణంగా T20 లీగ్స్ లో చాలా లీగ్స్ లో అంటే IPL లోనే కాదు, వేరే T20 లీగ్స్ లో కూడా చాలా మంది ప్లేయర్స్ 100% ఫిట్నెస్ తో ఆడరు. అంటే కొంతమంది స్టార్ ప్లేయర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జేసన్ రాయ్ T20 ప్లస్ ఫైనల్స్ జరిగింది నిన్న. సో జేసన్ రాయ్ సర్రేగా ఆడాడు, సర్రే సెమీఫైనల్స్ ఆడాడు, ఫైనల్ కూడా ఆడాడు. సో సెమీఫైనల్స్ లోనే అతను అసలు ఆ మిడ్ వికెట్ ఎక్కడో ఫీల్డింగ్ చేశాడు, అంటే రింగ్ లోనే ఫీల్డింగ్ చేశాడు. అసలు సరిగ్గా కదలలేకపోతున్నాడు అక్కడి నుంచి ఇక్కడికి. ఇంకా ఒక క్యాచ్ అటెంప్ట్ కూడా చేశాడు. ఆ క్యాచ్ అటెంప్ట్ చేసినప్పుడు అసలు లిటరల్ గా పైకి లేవడానికి 2 minutes తీసుకున్నాడు. అండ్ నిన్న బ్యాటింగ్ లో నిన్న ఫైనల్స్ లో 50 కొట్టాడు జేసన్. అందరూ అనుకుంటారు వావ్, జేసన్ రాయ్ మంచి ఫ్లూయెంట్ గా ఆడాడని. కానీ అతను ఇన్నింగ్స్ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది అంటే అతను కంప్లీట్ ఫిట్నెస్ లేదు, కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు అని చెప్పి. సో సర్రే నేను ఈవెన్చువల్ గా ఓడిపోయింది, కానీ ఎందుకు ఓడిపోయిందని కంప్లీట్ అసెస్మెంట్ చేసుకుంటే పేరుకి స్కోర్ కార్డ్ మీద 50 కనబడినా సర్రే లాస్ లో బౌలర్స్ తో పాటు జేసన్ రాయ్ ఇంకా తగిన ఇంపుటెస్ ఇవ్వకపోవడం అనేది కూడా ఒక చిన్న మైనస్ లాగా కనిపించదు. సో అది ఒక జస్ట్ ఎగ్జాంపుల్. సో మనీష్ పాండే విషయంలో కూడా నిజంగా ఏమైంది, మరి ఇంజురీ ఉందా అనేది మనకి పూర్తిగా తెలియదు. కానీ T20s లో ఇది ఒక వర్రింగ్ ట్రెండ్ గానే చెప్పుకోవాలి. చాలా మంది ప్లేయర్స్, కొంతమంది మేనేజ్మెంట్ అంటే ప్లేయర్స్ 100% ఫిట్నెస్ లేకపోయినా ఆడించేస్తారు. ఎందుకంటే ఈ T20 లీగ్స్ మీద హై స్టేక్స్ ఉంటాయి అండ్ చాలా ఆఫ్ కోర్స్ చాలా మనీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి మరి దాని కంప్లీట్ అది ఏంటి దాని లాజిక్ అనేది మరి క్రాక్ చేయాలి అది. సో ఇప్పటికైతే అది సస్పెన్సే. అసలు అది నిజంగా నువ్వు చెప్పినట్టు మనం ఆ ముంబై ఇండియన్స్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో కూడా కనిపిస్తుంది అది. తను అదేంటి ఎవెన్ లూయిస్ నీకు కొంచెం ఇంజురీ ఉంది నేను ఆడినా అంటే వచ్చి నీకు ఇంజక్షన్ పొడుస్తాను ఆడు అంటాడు వచ్చి మా మహిళా జవర్ధనే. అంటే అది చూడటానికి ఎలా ఉంటుందంటే నీకు డబ్బులు ఇస్తున్నావు గమ్మున ఆడాలి, నీకు ఏమైనా పర్వాలేదు అన్నట్టు కనిపిస్తుంది. కానీ అల్టిమేట్ గా దిస్ ఇస్ క్యాపిటలిజం, దిస్ ఇస్ అంటే బిజినెస్. అల్టిమేట్ గా ఏదైనా బిజినెస్ వరల్డ్ లో.
ఓకే, అయితే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మరి కింగ్స్ 11 తో మరి థర్స్డే రోజు ఉంది. రాత్రిపూట మ్యాచ్ అది. దుబాయ్ లో ఆడుతున్నారు ఈసారి, చూద్దాం. దుబాయ్ లో పోయినసారి మ్యాచ్ బాగానే ఆడారు చెన్నైతో. అంతవరకు మీరు వింటూ ఉండండి. మా మా వీక్లీ రివ్యూ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయింది, 2వ వారంది. అది కూడా వినండి, మా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకో ముఖ్యమైన గమనిక, ఎవరైనా యాపిల్ పాడ్కాస్ట్ లో వింటుంటే ఖచ్చితంగా మా గురించి రివ్యూ రాయండి యాపిల్ పాడ్కాస్ట్ లో, అది మాకు చాలా దోహదపడుతుంది. అంతే అండి, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.